మీరు ఈ 10 సంవత్సరాలు మీ కమ్యూనిటీకి ఏం విషయం? 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నిస్తామంటే వాళ్ళ మీద కేసులు చేస్తారు. డైరెక్ట్ క్వశ్చన్, మీరు ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్గా ఉన్నారు. మరి ఇదే చిన్నదారపల్లిలో 2 అబ్బాయిలు ఏదైతే ఇసుక మాఫియా అనుకోండి లేకపోతే ఆ చెరువులో వాడి చనిపోయారు, మీరెందుకు ప్రశ్నించలేదు? అసలు ధర్నాకు రానే అసలు శ్రీనివాస్ గౌడ్ చేసింది ఇదే కదా, అందుకే ఓడిపోయింది కదా. మొన్న ఇదే కారణం కదా. జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో లింగం నాయక్, ఆయన శ్రీనివాస్ గౌడ్కు ఒక బీ టీం లాగా ఉండిండే. లంబడోళ్ళు ఎప్పుడైనా సరే ఒక నీతి మీద ఒక నిజాయితీ మీద మాట మీద మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. వాడికి కూటికి లేకున్నా కానీ 1995వ సంవత్సరం నుండి అంటే దాదాపు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ఎన్ఎస్యుఐ పట్టణ జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా, అదేవిధంగా ప్రస్తుతం జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ వారి కమ్యూనిటీ 3 దశాబ్దాలుగా బంజారా జాతి ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్న జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్ లింగం నాయక్ తో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్న నమస్కారం. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగునరా అన్న. నార్మల్గా లంబాడీ వాళ్ళు అంటే బంజారా జాతిలో చదువుకోవడం చాలా తక్కువ. అలాంటిది మీరు 30 సంవత్సరాల కిందటనే అంటే 3 దశాబ్దాల కిందటనే పీజీ చేసినారు. అంతా చదువుకున్న మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? నేను ఇంటర్మీడియట్ చేసేటప్పట్లో 1995-96లో ఇంటర్మీడియట్ అప్పుడు ఎన్ఐసిఓ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. అంటే ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా వినోద్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ, వినోద్ కుమార్ గారు. మేము ఆ చిన్న చిన్న స్కాలర్షిప్స్ అనుకోండి వేరే ఇష్యూస్ మీద రియాక్ట్ అయ్యేవాళ్ళం, అప్పట్లో అడిగేవాళ్ళం. అంత ఈజీగా వచ్చేటివి కావు అప్పట్లో. ఏదైనా డబ్బులు కానీ ఆ స్టైఫండ్స్ కానీ అంత ఈజీగా వచ్చేటివి కాదు. మేము అప్పట్లోనే ప్రిన్సిపాల్ దగ్గర అడగడము, లేదంటే కలెక్టరేట్ దగ్గర ఏడ అవకాశం అంటే అక్కడ పోవడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఆ తరంలో వీళ్ళు వచ్చిర్రు, వినోద్ కుమార్ వాళ్ళు జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్ఏ వాళ్ళు మాకు సంప్రదించారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఉద్దేశంతో వచ్చిర్రు వాళ్ళు. ఇప్పుడున్న టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్ అప్పుడు ఎన్ఎస్ఏలో ఉన్నారు వాళ్ళు. అట్లా మేము అదే ఒకటే ప్రాంతంలో ఉండేవాళ్ళం. రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి కాలేజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ ఎన్ఎస్ఏ మాకు అటాక్ట్ అయినాం దానికి. ఇట్స్ బేసికలీ ఫ్యామిలీకి కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మా చిన్న ఆయన 15 సంవత్సరాలు సర్పంచ్గా ఇనానిమస్ కావడం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, అట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులం. అయితే అన్న, మీకు రాజకీయ గురువు ఎవరు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు? అట్లా అప్పుడు ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, వీళ్ళిద్దరూ మాకు ప్రోత్సాహం ఇచ్చినారు రాజకీయంగా. ఆ రోజులలో జగదీశ్వర్ రెడ్డి గారు డీసీసీ ప్రెసిడెంట్గా ఉండడం, ఉబేదుల్లా కొత్వాల్ గారు యాక్టివ్ పాలిటీషియన్లో ఉండడం, ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ ఉండడం, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్కు. అట్లా వీళ్ళిద్దరు కలిసి మాకు ఇన్స్పైర్గా ఉన్నారు. మాకు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నడబడిక లేకుంటే వాళ్ళ యొక్క నాయకత్వాన్ని మేము నమ్మి దాని పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు యాక్టివ్గా 30 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్నారు. అయితే పార్టీ ఎదుగుదలకు ముందున్న మీరు పదవులు పొందడంలో ఎందుకు వెనుకబడ్డారు? ఎందుకు నాకు అప్పట్లోనే నాకు స్టేట్ ఎన్ఎస్ఐ సెక్రటరీగా వెళ్ళగలిగాను కదా. నేను వితిన్ 4-5-6 ఇయర్స్ లోపలనే నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శిగా చేయగలిగినాను. ఒక బ్యాక్ వాడి కమ్యూనిటీకి వెళ్ళి వచ్చి ఆ రోజులలో కూడా అప్పుడైనా ఆ రోజులలో కూడా ఒక స్టేట్ సెక్రటరీగా, ఎన్ఎస్యుఐ స్టేట్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించింది పార్టీ. ఎందుకు అడుగుతున్న ఈ విషయం అంటే, ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా చేసిండ్రు, అదేవిధంగా ఇప్పుడు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే మీరు మీ కమ్యూనిటీకి పరిమితమైనరు కానీ డిసిసి జిల్లాలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి పదవులు పొందలేకపోయారు. 30 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎందుకు అట్లా? అంటే అది ఏమైందంటే 2013లో ఉబేదుల్లా కొత్వాల్ గారికి డీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. నేను అప్పటికి ఎన్ఎస్ఏలో ఉన్నా నేను. అయితే అప్పుడునే డీసీసీ ప్రెసిడెంట్గా ఎవరికి ఉబేదుల్లా కొత్వాల్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఉండేం చెప్పినంటే, ఇది ఎట్లుంటుంది, ఒక టీం వర్క్ లాగా ఉండాలి. పార్టీ నడిపేటప్పుడు కూడా ఒక టీం అవసరం. అందులో భాగంగా నాకు ఎస్టీసీఎల్ చైర్మన్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆయన మనోళ్ళు ఉండాలనుకుంటారు కదా జనరల్గా. దాంట్లో నాకు
ఉబేదుల్లా కొత్వాల్ గారు ఈవెన్ ఒక పొలిటీషియనే బ్యాక్గ్రౌండ్లో కాకుండా నాకు ఫ్యామిలీ పరంగా కూడా మాకు అన్నకంటే ఎక్కువగా నాకు ప్రోత్సహించేవాళ్ళు అన్ని రకాలుగా. ఈవెన్ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాకు అన్ని రకాలుగా ఒక పెద్ద అన్నకంటే ఒక పెద్ద అన్న పెద్ద దిక్కులాగా ఉండేవారు. ఆ రకంగా ఆయన ఉండి ఎస్టీ సెల్ తీసుకో, ఇది బాగుంటుంది, నేను జిల్లా అధ్యక్షుడు ఉంటాను కదా, నువ్వు కూడా జిల్లా స్థాయిలో పోస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మీ కమ్యూనిటీకి మేలు జరుగుతుంది కదా దీంట్లో అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. 30 ఏళ్ళ నుండి రాజకీయాలు ఉన్నారు కదా, స్ట్రైట్గా చెప్పండి, నిజంగా రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కుల మత వివక్షలు అట్లాంటివి ఏమన్నాయి అంటే ఎస్సీలని కానీ ఎస్టీలని లంబడోలని కానీ ఏమైనా దూరం పెట్టే అట్లాంటివి ఏమైనా కుల వివక్ష కానీ ఎప్పుడన్నా మీరు చూసిండ్రా 30 ఏళ్ళు? అంటే వ్యక్తిగతంగా ఏం చూడలేదు నేను, కానీ విధానపరంగా కొంచెం బ్యాక్ అయినాం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎట్లాగు అని చెప్తే గత 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి కానీ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మాకు అవకాశం దొరకలేదు. ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా లేకుంటే ఎమ్మెల్సీగా లేకుంటే రాజ్యసభ ఎంపీనో ఎవరో ఉంటే ఇక్కడున్న ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు కదా. ఎస్టీస్ల లంబాడీలు అనుకోండి, లేకుంటే ఇతర సమస్యల పైన కూడా మా జాతి వాళ్ళు ఉంటే, మా కులం వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ అవకాశం వచ్చింది కదా, వీళ్ళకి డెవలప్మెంట్ అయ్యడానికి కానీ రాజకీయంగా ఎదగడానికి కూడా అవకాశం ఉండేది కదా అనేది ఒక భావన అయితే ఉంది. ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తే ఇక్కడ రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఆ సమస్యలని చట్టసభలో ప్రశ్నించవచ్చు. మెయిన్గా మీ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడి మీ కమ్యూనిటీ ఉన్నతికి కూడా వాళ్ళు పాటుపడతారు. అదేనండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు గత 10 ఏళ్ల కిందట వరకు కూడా, అంటే 5-6 ఏళ్ల వరకు కూడా కల్లవృత్తి ప్రాంతంలో, అచ్చంపేట ప్రాంతంలో అమ్మాయిలు అమ్ముకున్నారు. అంటే కారణం ఏంది అంటే ఎక్కువ ఇప్పుడు మా దాంట్లో కూడా ఎడ్యుకేషన్ లేకపోవడం, కంపల్సరీ మగపిల్లలు ఉండాలని, వారసులు ఉండాలని, తర్వాత అన్ఎడ్యుకేటెడ్ ఉండడం, ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల కంపల్సరీ లంబాడలో దాకా ఏం కోరుకుంటారంటే ఒక వారసుడు మగపిల్లాడు ఉంటే బాగుంటుందని అనుకుంటారు ఫస్ట్. దాని కారణంగా వీళ్ళు పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల, ఆడపిల్లలు కనడం వల్ల వాళ్ళని అమ్ముకోవడం కూడా, అంటే ఆర్థిక స్థితిగతుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆర్థిక మూలాలు ఉంటే ఓ 4-5 మందిని పోషించే వాళ్ళు. వెనుకటికి మనం పూర్వంలో చూసుకుంటే మనకు ఓ 30 ఏళ్ల కిందట చూస్తే మా నాయనోళ్ళు కానీ వాళ్ళు కానీ ఒక 5-6 మంది 7-8 మంది పిల్లల్ని కూడా కనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇద్దరిని కూడా పోషించలేని పరిస్థితి ఉంది కదా. దానివల్ల ఇటువంటి ఇష్యూస్ మీద నేను ఒకటి ఉదాహరణ చెప్తాను. ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడడానికి కానీ, మాకు సరైన నిధులు రానికి కానీ, ఆ మోటివేట్ చేయడానికి కానీ, ఆ యొక్క మా జాతికి మోటివేట్ చేయడానికి కూడా ఇటువంటి జరగనికి కారణాలు నాయకత్వ లోపము అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి, మీరు ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్, మరి మీరు ఈ 10 సంవత్సరాలలో మీరు మీ కమ్యూనిటీకి ఏం చేసింది? ఏదైనా 2 సంఘటనలు అంటే మీరు చేసింది, మీ కమ్యూనిటీ కోసం చేసింది ఏమన్నా? 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో లేవు. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తామంటే వాళ్ళ మీద కేసులు చేస్తారు. మీరు చూస్తున్నారు, మీకు కూడా తెలుసు మహబూబ్నగర్ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు. అక్కడ ఎన్ని రకాలైనటువంటి కేసులు అయినాయనేది మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా చిన్నదరిపల్లి తాండాల్లో 2 అబ్బాయిలు చనిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్ భర్తనే అడిగితే పోలీస్ స్టేషన్లనే అవతల పార్టీ వచ్చి కొట్టిండ్రు, వాళ్ళ మీద కేసులు వేసిండ్రు. ఈ విషయంలో నేను ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడగలను, డైరెక్ట్ క్వశ్చన్. మీరు ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్గా ఉన్నారు, మరి ఇదే చిన్నదారపల్లిలో 2 అబ్బాయిలు ఏదైతే ఇసుక మాఫియా అనుకోండి, లేకపోతే ఆ చెరువులో ఇంకొక గుంతలాగా తీసినా అందులో పడి చనిపోయారు. మరి అంతా చనిపోతే మీరెందుకు ప్రశ్నించలేరు? అవి ప్రశ్నించలేకపోతే కేసులు పెడతారు కదా. ఇప్పుడు సొంత పార్టీల పైన కేసులు, మీరు ప్రతిపక్షం అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు డైరెక్ట్ పోయి ఫైట్ చేయొచ్చు. మేము ఫైట్ చేస్తే కూడా అసలు మీరు ఒకటి, మేమేమైనా స్పీచ్ ఇస్తే ఇమ్మీడియట్లీ ఏమన్నా వాయిస్ ఇస్తే కూడా పేపర్లో రానియకుండా చేయడము, అసలు ధర్నాకు రానేస్తే ఎప్పటిదక్కడ అరెస్ట్ చేయడము, ఇవన్నీ వాయిస్ రానేయకుండానే కదా చేయడం అనేది. అసలు శ్రీనివాస్ గౌడ్ చేసింది ఇదే కదా, అందుకే ఓడిపోయింది కదా మొన్న. ఇదే కారణం కదా. అసలు బయటికి రానియరు. ఎవరు మాట్లాడితే అతను ఏం చేస్తున్నాడు, అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, అట్లీస్ట్ రోడ్డు మీద పోతే కూడా మనమే గుర్తించి మనమే కేసులు పెట్టాలనే కారణంతో జరిగిన సంఘటనలు ఉన్నాయా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా మీద ఒక కేసు అయింది. నేను ఎంత నిజాయితీగా ఉంటానో అందరికీ తెలుసు. నా మీద కూడా ఒక కేసు బుక్ అయింది కదా. అయితే ఈ విషయంలో నేను స్ట్రైట్గా చెప్తాను, మీ మీద చాలా పెద్ద ఆరోపణ ఉంది. ఒకానొక స్థాయిలో అంటే చాలా మంది, నేను మీ ఇంటర్వ్యూ ఉంది అన్నప్పుడు కూడా నన్ను కొందరు అడగమన్నారు కూడా, నేను చెప్తున్నాను. లేదు, ఉమ్మడి ఏదైతే ఇప్పుడు జిల్లా ఎస్టీసీఎల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో లింగం నాయక్, ఆయన
శ్రీనివాస్ గౌడ్కు ఒక బి టీం లాగా ఉండిండే, అంటే శ్రీనివాస్ గౌడ్కు కోవట్టుగా కూడా ఉండిండు అని మీ పైన ఒక ఆరోపణ, అది ఎంతవరకు నిజం? అట్లాగిన నిజంగానే ఉంటే నేను 10 సంవత్సరాల్లో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని నేను కలవలేదు. ఇంకోటి, ఒకవేళ అట్లాంటి ఆరోపణలు ఎవరైనా చేసి నిరూపిస్తే నేను ముక్కు నీళ్ళకి రాస్తా. లంబడోళ్ళు ఎప్పుడైనా సరే ఒక నీతి మీద, ఒక నిజాయితీ మీద, మాట మీద ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. వాడికి కూటికి లేకున్నా కానీ ఎవరికి మోసం చెయ్యడు, వాడు ఎవరి దగ్గర లొంగడు. కష్టాన్ని నమ్ముకొని బతికి వచ్చిన జాతికి వచ్చినాను నేను. ఆత్మగౌరవాన్ని అమ్ముకునేంత స్టేజ్కి నేను దిగజారలేదు. ఇంకా ఒకవేళ అట్లాంటివి నిరూపిస్తే నేను రాజకీయాలకు వైదొలుగుతాను. నేను సవాల్ మీ ముఖంగా చెప్తున్నా ఉన్నా. ఎవరైతే మేము అన్ని ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. నేను ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగినట్టుంటే శ్రీనివాస్ గౌడ్ని నేను 10 సంవత్సరాలు ఎక్కడ కలవలేదు, ఎక్కడ ఒకవేళ కనీసం మాట్లాడినా కలిసినా నేను రాజకీయాలకు వచ్చి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇటీవల 15th సేవలాల్ జయంతి దానప్పుడు శోభాయాత్రలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేస్తున్న ఈ భవనానికి దాదాపు 1,15,00,000 శాంక్షన్ చేశారని అన్నారు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి లేదు అది అవాస్తవం అని అన్నారు. అదేవిధంగా సేవాలాల్ మందిరం, ఆయన విగ్రహం, ఆ మందిరానికి కూడా దాదాపు 41,00,000 శాంక్షన్ చేశారన్నారు. అది కూడా అవాస్తవం. సార్ ఏం జరిగింది? ఆయన నిజంగానే 1,15,00,000 శాంక్షన్ చేయలేదు? మన దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జరగలేదు. మరి గత 2 సంవత్సరాల క్రితం మేమందరం కూడా సేవలాల్ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి మరి అధికారికంగా ఇలా జరుపుకుంటామంటే మరి మీకు అందరూ కూడా తెలుసు. సేవలాల్ జయంతి కాదు, గిరిజన భవనాన్ని కూడా హైదరాబాద్ లో కట్టుకున్నాం. మహబూబ్ నగర్ లో కూడా ప్రతి సంవత్సరం మనం ఓ రోజు జెడ్పీ గ్రౌండ్ లో, ఓ రోజు అంబేద్కర్ భవనంలో జరుపుకునేది. 2 సంవత్సరాల క్రితం వద్దు అక్కడ ఇక్కడ కాదు, సేవలాల్ విగ్రహాన్ని పెట్టుకుందాం, దేవుని పెట్టుకుందాం, గుడి కట్టుకుందాం అని చెప్పి మరి 2,000 గజాల్లో గుడిని ఏర్పాటు చేసుకున్నాం. 40 లక్షలతో పనులు స్టార్ట్ అయినాయి. 1 కోటి రూపాయలతో పక్కనే గిరిజన భవనాన్ని కూడా కట్టుకున్నాం. మీకు అందరు తెలుసు. మొన్న మేము 15వ తారీఖు రోజు శోభయాత్ర తీయడం జరిగింది. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ నుంచి పద్మావతి కాలనీ అయ్యప్పకొండ వరకు. అయితే అందులో మాజీ మంత్రి వర్యులు మాట్లాడుతూ కోటి రూపాయలు గిరిజన భవనానికి ఇచ్చినానని, 40 లక్షల రూపాయలు టెంపుల్కి ఇచ్చినానని చెప్పడం జరిగింది. అందులో కేవలం 15 లక్షలు మాత్రమే పిఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. మాజీ మంత్రులు మర్చిపోతా ఉన్నారు. ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను, మేము ఇంకా చెప్పిందే నడుస్తుందని అనుకుంటా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఒకటి, లంబడోళ్ళు అనేటోళ్ళు ఎక్కడ నివసిస్తారు? అడవులల్లో, ఊరి చివరలల్లో, అక్కడ ఊరికి గుట్టకో లేకుంటే ఇంకొక ప్రాంతంలో నివసిస్తారు. వాళ్ళు ఈ 15-20 సంవత్సరాలకి వెళ్ళి పట్టణాల్లోకి కానీ ఊర్లకు రానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన ఒక ఘనకార్యం ఏంటంటే తీసుకువచ్చి మళ్ళా గుట్ట మీదకి తీసుకొచ్చి మా భవనం నిర్మించడం. ఇదొక మళ్ళీ ఎక్కడ పంపిస్తున్నారు? ఇంకా గుట్టలకు ఉండి మీరు ఇంకా మరి పట్టణాల్లో రావద్దని చెప్పేసి ఈ భవనం నిర్మించడానికి 600 గజాలు పిల్లల మరి రోడ్లో చౌరస్తాలో పిక్నిక్ హోటల్ ముందల ప్లేస్ ఉంది మాకు. అక్కడ నిర్మించకుండా తీసుకొచ్చి ఇక్కడ గుట్టలలో ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్ ద సేమ్ టైం ఈ కట్టిండ్రే అనుకుందాం, ఇది చూడండి, మీరే చూడండి, ఒక రేకుల షెడ్కు 1,10,00,000 రూపాయలు ఫస్ట్ శాంక్షన్ దీన్ని. దాని తర్వాత ఇంకా దీనికి సరిపోలేదని ఇంకొక 20 లక్షలు పెంచుకొని 1,18,00,000 రూపాయలు బిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడనే కూర్చున్నాం మనం. చూడండి, ఇది 1,18,00,000 రూపాయలు అది వాల్యుబుల్ భవనం ఉందా? రేకుల షెడ్ వేసి కోళ్ళ ఫారాలకు లేకుంటే రైస్ అది ఏమంటారు రైస్ మిల్లకు, ఫంక్షన్ హాల్లకు ఆ రకంగా దీన్ని భవనం అన్నారు కదా. మళ్ళీ మభ్య పెట్టినట్టు కాదా గిరిజనులకు, లంబడలకు? మంత్రి గారు అక్కడ ప్లేస్ ఉంది మాకు, ఇదే డబ్బులు వేసిస్తే అక్కడ భవనం అయ్యేది కదా. సెంటర్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సేవాలాల్ మహారాజ్ గురించి మనం టెంపుల్ గురించి మాట్లాడు. అక్కడున్న విగ్రహం కానీ, ఆ దిమ్మె కానీ, ఉన్న చిన్న షెడ్డులాగా రేకులు కానీ మా గిరిజన సోదరులు, ఎంప్లాయీస్ యూనియన్, గిరిజన సేవా సంఘం వాళ్ళు చందాలు వేసుకొని నిర్మించుకున్నారు. దానికి 41 లక్షల రూపాయలు ఇచ్చినా అని చెప్పుకున్నాడు. 40 లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చిండో ఆయనకే తెలియదు. కేవలం 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది గ్రౌండ్ కాలే, పెండింగ్లో పిఆర్ డిపార్ట్మెంట్లో ఉంది.
ఇంకా మీ చేతికి రాలేదు, ఎవరికి రాలే. 41 లక్షలు ఒక్క రూపాయి కూడా ఇక్కడ రాలే. ఇది ఆయన చెప్పుకుంటే మేము మళ్ళీ ఎట్లాగా ఉంటది? మరి అంత కాన్ఫిడెంట్ గా శోభాయాత్ర లేపిండి, నేను ఇంత ఇచ్చిన అంత ఇచ్చిన. అదే కదా మంత్రి గారికి చెప్తున్నా, ఆయన ఇంకా మతి తప్పి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా, నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఆయన సోయి లేకుండా మాట్లాడుతున్నాను నేను గిరిజనులకి ఇంత. అసలు ఆయన ఆ శోభయాత్ర చూసి ఏంటిది, ఈ లంబడోళ్ళు ఇంతమంది జమ అయ్యి ఇంత శోభయాత్ర చేస్తున్నారు. మీరు గత 10 సంవత్సరాలు చూడండి, శోభయాత్ర కింద మంది రాలేరు. కారణం అంటే వీళ్ళు ఏడ మోటివేట్ అవుతారో, ఏకమవుతారో, ఐక్యత వస్తుందో అనే భావంతోన ఆయన అణచివేసిండ్రు మమ్మల్ని. కాదు, మీరు ఆయన అణచివేసింది అంటున్నారు. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఏవైతే తాండాలు ఉంటాయో తాండాలని గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ది కదా, మరి అట్టెట్లా అంటున్నారు? గ్రామ పంచాయతీ అంటే నామమాత్రానికి గ్రామ ప్రకటిస్తే అయిపోతుందా? దానికి ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, దానికి ఒక రెవెన్యూ సోర్స్ కూడా ఉండాలి కదా. నిధులు ప్రకటించలేదా? ఇప్పుడు అందరికి నామస్ చేస్తామని 25 లక్షలు ఇస్తాడు ప్రతి గ్రామ పంచాయతీ. కొత్త గ్రామ పంచాయతీ పాపం అక్కడ ఉన్న లంబడోళ్ళు ఒక 5-6 తాండాలు కలిపి ఒక యూనిట్ చేసి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసారు. అందులో ఈ ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు ఆ తాండాలు చుట్టుపక్కల ఉన్న తాండాలు అందరూ కలుపుకొని ఒక ఇనానిమస్ చేస్తే 25 లక్షల రూపాయలు ఇస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. పీరియడ్ బాయ్ అయిపోయింది. అసలు వర్క్ చేసినా కూడా డబ్బులు ఇవ్వలేదు కదా, చిన్న చాలా తక్కువ వచ్చినాయి. నేను ఒక గ్రామ పంచాయతీ అడిగితే ఎంత వచ్చింది, నువ్వు గ్రామ పంచాయతీ చేసుకున్నారు కదా మీ తాండకు, మళ్ళీ మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు ఎంత వచ్చింది మీ దగ్గర వర్క్లు అంటే, ఒక 150 అడుగుల సీసీ రోడ్డు, 150 అడుగుల ఒక డ్రైన్ వచ్చింది అని చెప్తారు. మొత్తం ఈ 5 సంవత్సరాల లోపల ఒక ఏడ చూసినా మీరు ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఏం చేసినట్టు ఎస్టీలకు ఆయన? అంతే కదా, ఏమైనా జరగాలి, లాభం జరగాలి కదా. ఏ ముట్టిగానే ఒక ఇద్దరికి, ఒకరేమో సర్పంచ్ అయ్యారు, ఒకరేమో డిప్యూటీ సర్పంచ్, ఇద్దరే తెల్లంగులు వేసుకొని తిరగాలి, పోవాలి, మీటింగ్లకు రావాలి, చెప్పిన సొల్లు కథలు విని రావాలి. ఇంతకుముందు రీసెంట్గా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విత్ ఇన్ షార్ట్ టైం, అంటే 1 మంత్ లోపలనే ఎవరైతే లంబాడీలు ఉన్నారో ఎస్టీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అని కొంచెం ఏదో చెప్పిండ్రు. అంటే వీళ్ళు మెయిన్గా అంటే మీరు మీ కాళ్ళపైన నిలబడే విధంగా బిజినెస్ ఏదో చేసుకోవాలని, కానీ మీ సాంప్రదాయాన్ని తెలంగాణ మొత్తం కూడా తెలియేటట్టు ఆ వస్త్రాలు అమ్మడం కానీ ఇలాంటివి చేయాలని కూడా మీకు ఏదో ఎంకరేజ్ చేస్తా అని. అదే చెప్పిండ్రు. ఇప్పుడు శిల్పారామము ఉంది కదా, శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఇక్కడ మహబూబ్నగర్ శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు అక్కడున్న వచ్చే జనాలు కానీ అట్లా వచ్చేటప్పుడు మా దాంట్లో సాంప్రదాయం నిజంగానే అది అంతరించిపోతుంది. చాలా మంది ఇప్పుడు కొత్త జనరేషన్ అంతా ఈ మన ఊరు కల్చర్లో వచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఒక 30 ఏళ్ల కిందట ఎక్కువగా ఉండేది మా డ్రెస్సింగ్ కానీ, మీరు వేషధారణ, మీరు ఆడోళ్ళని చూస్తే మగోళ్ళని కూడా తలపాగా, ఈ తర్వాత కడియాలు ఉండేవి. ఈ రకంగా ఉండేవాళ్ళం మేము మగవాళ్ళు. ఆడవాళ్ళ కంటే మీ డ్రెస్ మీకు తెలిసిన విషయం, అది అంతరించిపోతా ఉంది ఇప్పుడు. అయితే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే, మేము కొంతమంది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి తులజాభవానికి పూజించుకుంటాం మేము. అయితే కనీసం అటువంటి ఫెస్టివల్లల్లా లేదంటే మా పెళ్లిళ్ళల్లా అవి కనీసం అవి వేసుకుందామనే ఉద్దేశంతోన ఇప్పుడు స్టార్ట్ అయింది జనరేషన్లో. అయితే వాళ్లకు షెల్టర్ కావాలా, అంటే మార్కెటింగ్ కావాలి, ఇక్కడ దొరికితే మనకి ఈ వస్తువు. ఇప్పుడు ఇంకా ఆ కమ్యూనికేట్ లేదనమాట. ఎక్కడ ఈ వస్తువు తయారైతే ఎక్కడ దొరుకుతాయి. అంతకుముందు వాళ్ళు తయారు చేసుకే ఉన్నవాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మోళ్ళు కానీ మా నాయనమ్మలు వాళ్ళే తయారు చేసుకున్నారు. ఈ తయారు చేసుకునేటోళ్ళు తక్కువ అయిపోయారు, స్వతహాగా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ముందరికి, ఈవెన్ వస్త్రాలు అనుకోండి, ఆభరణాలు కూడా తయారు చేసుకునేకి వస్తున్నారు. వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము అడిగినాం, షెల్టర్ ఇచ్చి ఒక షాపు ఇస్తే దాంట్లో పెట్టుకొని ఇది ప్రచారం చేసుకుంటాం సార్ అని చెప్తే వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించారు. షెల్టర్ కూడా ఇచ్చిండ్రు, అక్కడ ఇచ్చిర్రు. తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, ఒక టూరిజం పాయింట్ లాగా, ఇప్పుడు మనము కేరళ కానీ అక్కడ వెళ్తుంటే టూరిజం పాయింట్స్ లాగా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తుంటే అక్కడున్న ఫుడ్ను తర్వాత ఎంజాయ్ చేయడానికి, లేకుంటే అది టేస్ట్ చూడడానికి అక్కడనే ఉంటారు వాళ్ళు. సపరేట్ గా సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఉండి అక్కడనే వంట చేసి అదే ఇంట్లో ఉంటారు అనమాట. ఇప్పుడు మనం టూరిజం పాయింట్ లాగా, ఇప్పుడు మీరు కూడా మైదాన ప్రాంతాల్లో అక్కడ ఉంటారు కదా, తాండ కల్చర్ ఉంటుంది కదా. ఈ కాన్షియన్స్ లో ఏదన్నా ఒక ప్రాంతం మంచిది చూసి ఒక మనం ఫస్ట్ ఒక స్టార్ట్ చేద్దాం ఒకటి ఇట్లాంటిది అని చెప్పడం కూడా జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పడం, చాలా మంచి ఆలోచన. ఇప్పుడు అంత ఆలోచన అది ఆయననే చెప్పింది ఎమ్మెల్యే గారు.
ఆయననే ఈ రకంగా బాగుంటుంది చూడండి, మీరు ఎట్లా కల్చర్ సపరేట్ ఉంటుంది, ఎవరైనా టూరిస్ట్ పాస్ట్ లాగా వస్తే మనకు మీకు ఆదాయం జరుగుతుంది, తర్వాత ఆ ఫుడ్ ఉంటే ఎంజాయ్ చేయడం కానీ లేకుంటే ఇంకా ఆ కల్చర్ని చూసుకోవడం అట్లా డెవలప్ అవుతారు కదా అని ఆయన మీటింగ్ లో ఆ రోజు నేను అక్కడనే ఉన్నా, నేను అక్కడనే ఉన్నా. అయితే అది చెప్పడం చాలా సంతోషం. ఓ ఎమ్మెల్యే గారు అంత మా గురించి ఆలోచించారంటే చాలా గ్రేట్ అని మేము భావిస్తాం. ఇంకొకటి ఈ మధ్య కాలంలో చూస్తే మోరాలి గుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ ఏదో ఇష్యూ అవుతుంది. మీ లంబాడి జాతికి సంబంధించిన ఎవరో 5 ఎకరాల భూమిలో డబుల్ బెడ్రూమ్ కట్టిందని, వాళ్ళకి ఏదో 10-12 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని ఏదో ఇష్యూ అవుతుంది. అసలు ఏంది ఆ ఇష్యూ ఏంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 27,874 ఇండ్లు గ్రౌండ్ చేసింది ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో. అందులో మొత్తం కొడితే ఒక 70 నుంచి 75 మంది ఎస్టీలకు ఇవ్వలేదు, ఓన్లీ 75 మంది మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మనం 2,800 ఎక్కడ ఒక 70 ఇవ్వడం ఎస్టీలకు ఎంత వరకు న్యాయం ఉంది? మహబూబ్ నగర్ లో ఎంతమంది ఎస్టీలు ఉంటారు లంబాడోళ్ళు? మెయిన్గా మన మహబూబ్ నగర్ నియోజకవర్గం 20,000 మంది ఉంటారు. 20,000 మంది ఉంటారు ఈ నియోజకవర్గం. అదే అందులో 10,000 మంది ఫ్యామిలీస్, 10,000 ఓటర్స్ టౌన్లో ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, చిన్నదరపల్లి, దొడ్డలోనిపల్లి, బోయపల్లి, ఇక్కడ మర్లు, ఎనుగొండ అట్లా ఉన్న దాంట్లో ఓన్లీ 75 ఇండ్లు మాత్రమే ఇచ్చింది. మీరు అడిగిన క్వశ్చన్కు ఇక్కడ మౌలాలిగుట్ట దగ్గర 380 సర్వే నంబరు 1975లో లంబడోళ్ళకి ఇచ్చిరు ఆ భూమి. ఎంత? 5 ఎకరాలు ఇచ్చారు. పక్కల ఒక బీసీ వర్గానికి కూడా ఓ 3 ఎకరాలు ఇచ్చారు. తీసుకొని ఆ 8 ఎకరాలు అక్కడ తీసుకోవడం జరిగింది మొత్తం గ్రౌండ్, ఇది డబుల్ బెడ్రూమ్ కోసం. అందులో ఆ బీసీ వర్గానికి ఏమో 3 ఎకరాలు చూపించారు పక్కల వేరే సర్వే నంబర్, ల్యాండ్ మీరు సేద్యం చేసుకోండి అని. వీళ్ళకేమో ఏం చూపించలేదు, 12 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఎంత అవుతుంది ఎకరా? ఇప్పుడు దాదాపుగా ₹1 కోటి దాకా ఉంటుంది. ₹1 కోటి 5 ఎకరాలు అంటే 5 కోట్లు. 5 కోట్లు. ఇది తీసుకుని ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు? 12 ఇచ్చిండట్టుంది కదా. అంటే ఇది ఎంతవరకు న్యాయం చేసినట్టు? మరి దాని మీద మీరు ఎందుకు పోరాడలేదు? ఏదో అంటే ఇది న్యూస్ కూడా ఎక్కువ బయటికి రాకుండా లోపలనే జరుగుతుంది. అదే ఆడ మీరు ఇప్పుడు నేను అక్కడ మనం పోదాం, మీకు టైం ఉంటే అక్కడ వాళ్ళ బాధితులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే మీరు వినండి. ఓడేసినప్పుడు రిబ్బన్ కట్ చేయడానికి వచ్చిండ్రా, అప్పుడు మేము ఆ పనికి వచ్చినాం. వస్తే ఏం చేసిండ్రు, మీకు భూమి అన్నా చూపిస్తాము లేకుంటే పైసలన్నా కట్టిస్తామన్నారు. అయితే మాకు ఒక బెడ్రూమ్ ఇచ్చినారు, ఒకటి ఇచ్చినారు. ఎన్ని ఎకరాల భూమి తీసుకున్నాను? 5 ఎకరాలు. 5 ఎకరాల భూమి ఎంత అవుతుంది ఒక ఎకరం? 60 లక్షల పైన అవుతుంది సార్. మేము చెప్పినాం, మేము రిబ్బన్ కట్ చేయనియమంటే మాకు దొబ్బిండ్రు. బోర్డు కట్టి రిబ్బన్ కట్ చేయడానికి వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడు అప్పుడు ఉండే ఆల్రెడీ ఉంటే అది మాకు దొబ్బిండ్రు. ఆడు మేము కట్ చేయనియమంటే ఆ పిల్లర్ తెంపని కూడా వచ్చింటిమి, దౌర్జన్యం చేసిండ్రు. ఏం చేయాలి చెప్పండి సార్? అది బోర్డు కట్టిండ్రు కదా, సమాధికి ఇవ్వడానికి కట్టిండ్రు. అయితే మేమేం చేసినాము, టెంట్ వేసినాము. టెంట్ వేసుకొని ఈయన కూర్చున్నాం. ఏమైనా కొట్టేది ఉంటే సాటు దెబ్బ కొట్టకండి, ఎదురు దెబ్బ కొట్టండి. కాకపోతే మా తాత ముత్తాత సంపాదించిన భూమి మేము ఇయ్యము, మమ్మల్ని చంపినా పర్వాలేదు అని మేము తెగించుకొని కూర్చున్నాం. జొన్నలు కంకి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి సార్, జేసీ పెట్టి మొత్తం నాశనం చేసిండ్రు. మేము మస్తు ఏడ్చినాం కూడా. ఆయన మొత్తం అందరు తీసుకొచ్చి గన్మెన్లకు తగలబెట్టిండ్రు. మా అన్న వాళ్ళేమో భయపడ్డారు. వద్దమ్మా నువ్వు ఏం చేయకు, పక్కకు జరుగు, పోకోక ఏమన్నా చేయని, మనకి ఏమన్నా ఇస్తారా, ఏం చేస్తారో చూద్దాం తర్వాత అని చెప్పి నన్ను పక్కకు దొబ్బిండ్రు. నేను ఈడనే ఉన్నా, ఈయనే కాపురం చేస్తున్నా. మేము ఏళ్ళ నుండి ఇక్కడనే బతుకుతున్నాము. మా నాయన వాళ్ళ భూమి, మా తాత మా ముత్తాత వాళ్ళు సంపాదించిన భూమి మేము పోనీయము, మేము సచ్చిన పోనీయము అని చెప్పి మేము తగాదా చేసాం సార్. దానిపైన దాని మీద గన్మెన్లకు పెట్టిండ్రు. అయినా నేను బెదుకులేను. ఇప్పుడు కూడా ఏమన్నా ఆధారం చూపియండి, మాకు భూమి అన్నా చూపియండి. భూమి ఖచ్చితంగా మాకు భూమి కావాలి. అది సార్ మాకు మేము కోరుకున్నది అదే. పంట పొలం వేసుకుంటే మొత్తం గుంజుకున్నారు, ఇష్టంగా వాళ్ళ బలవంతంగా గుంజుకున్నారు. అదే చేను మొత్తం పెరిగే వరకు, మనం జొన్నలు వచ్చే వరకు ఉన్నది భూమి మంచిగానే, వచ్చి సడన్గా జేసీబీలు వచ్చి మొత్తం ఖరాబ్ చేసారు. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తారు అనేది రెస్పాన్స్ చేయలేదు మాకు వాళ్ళు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కడతాం, అది కడతామని ఇష్టం వచ్చి వాళ్ళ అంతా ఇది చేసుకున్నారు వాళ్ళ దౌర్జన్యంగా. మాకు మళ్ళీ ఏం సార్ పరిస్థితి అంటే, మేము దానికి బాబు మీకు తర్వాత భూములు ఇస్తాం, అది ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు దగ్గర 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది, ఈ వరకు ఏం గెలలేదు. 5 ఎకరాల భూమి మాది అన్ని 5 ఎకరాలు ఉంది. మాది ఎకరా 60 లక్షల దాకా అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు?
ఇప్పుడు మాకు భూమి అయినా ఇప్పియండి సార్, లేకుంటే డబ్బులైనా కట్టియండి. లంబడోళ్ళం కాబట్టి ఇంత ఇట్లా గుంజుకున్నారు దౌర్జన్యం చేసి. దానికి ఏం చేస్తారో నాకు ఇప్పుడు పరిష్కారం చేసి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఒక్క ఎమ్మెల్యే సార్. దొంగసేన చేసినాక ఏం చేసాం, పోలీసులు వచ్చింది. పోలీసులు వస్తే మాకు లాఠీ చార్జ్ చేసి ఏం సార్ ఇట్లా అంటే మాది మా నమ్మకం కూడా గమ్మున ఏం చేసి పీకుతారా అని చెప్పిండు శ్రీనివాస్ గౌడ్. అంటే ఎందుకు పీకుతాం సార్, మా భూమి కదా మాది, మాకు ఇంద్రామం ఇచ్చింది, భూమి చేసుకొని బతుకుమని ఇచ్చింది, అమ్మని ఇవ్వలేదు, మాకు డబ్బులు రూమ్ కట్టమని ఇవ్వలేదు. ఇంకా దొబ్బి శ్రీనివాస్ గౌడ్ పోలీసులు పిలిపించింది, పడిగాడు ఉంచుకోపోయింది. మాకు ఏం సార్ మాకు ఏం ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు కూడా మీకు మూతి అన్నీ చెప్పారు అన్నాడు, కాల్చిపడి తింటాం అన్నాడు. అన్నాక మేము సార్ మేము కాలు పట్టుకున్నాం అంటే కాలు పడతారు నాకు అన్నాను. ఎకరాకు 60,08,000 ఎకరాకు పోతుంది. వచ్చి దున్నిపించి మొత్తం ఖరాబ్ చేసి పడింది. ఇంకా ఏమన్నా ఇస్తామంటే ఏమి ఇస్తారు, ఇంటికి పోతే ఎందుకు నమ్మడా గౌషం నమ్మడా అన్నాడు. ఇంకా అన్నప్పుడు ఏమనాలి, ఇంకా నా భూమి అని చూపి మనం లేట్ నష్టపకరం పసలని ఇవ్వాలి, లేదంటే నా డబుల్ బెడ్రూమ్ అసలు నాకు జాగాని చూపి. అంటే ఎవరు అడిగినా కేసులు కదా. ఇప్పుడు నేను ఎక్కువ ఆయన విషయంలో నేను ఎక్కువ లోతుకోకుండా మీరు పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారికి ఫోన్ చేయండి, అడగండి డిఎస్పీ గారికి. ఈ 2 టౌన్లు కానీ రూరల్ కానీ 1 టౌన్లు కానీ ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఎలక్షన్ల ముందు ఎన్ని అయినాయి, 2 నెలల కిందట, ఎలక్షన్ తర్వాత ఎంత అయింది చూడండి, గణనీయంగా తగ్గిపోయినాయి కదా. ఎవరు పోతే వాళ్ళని ఇదే భయభ్రాంతులను చేసిండు కదా. అది కులం లేదు, మతం లేదు, ఎవడు అడ్డం మాట్లాడితే వానికి ఖతం చేసేయాలి. ఏదో రకంగా మానసికంగా అనుకోండి, శారీరకంగా అనుకోండి, ఇక కేసులు పెట్టి అనుకోండి, అన్ని రకాలుగా. ఈవెన్ నీకు ఏం దొరకకుండా కూడా వాళ్ళే వచ్చి గుద్దుతాడు, వాడే మన మీద కేసు పెట్టిస్తాడు. ఇటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కదా మహబూబ్నగర్లో. ఎట్లా వస్తారండి బయటికి? మా లాంటి వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళమే కదా, ఒక చిన్న వర్గం, కులపరంగా చూస్తే కూడా చిన్న స్థాయి, చిన్న కులం అది. ఇప్పుడిప్పుడే టౌన్లోకి వచ్చి బతకాలనుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మోటివేట్ అవుతా ఉన్న జాతి. ఇటువంటి వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసింది కదా. మన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఎస్టీలు ఎంతమంది ఉంటారు ఈ 7 నియోజకవర్గాలు కలిపి? ఓటర్స్ అంటారా? ఓటర్స్ 1,75,000 ఓటర్స్ ఉన్నారు ఈ కాన్స్టిట్యూన్సీలో. ఏది మన 7 పాలమూరు మామూలు పార్లమెంట్ 1,75,000 ఓటర్స్ ఉన్నారు. అయితే నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారో ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి మీకు సన్నిహితులని విన్నాను. సో ఈసారి 1,75,000 మంది ఓటర్లు ఒక ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా మీరు, ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు కూడా చేశారు, ఎన్ని ఓట్లు మీరు వంశీచంద్ర రెడ్డికి ఏపీ ఇవ్వబోతున్నారు? ఎంత అంటే ఆయన గెలుపులో మీ పాత్ర ఎంత ఉండబోతుంది? నేనేమంటున్నానంటే, నేను ఎన్ఎస్సీ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్ఎస్సీలో కూడా జనరల్ సెక్రటరీగా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఒకటే టీంలో పనిచేసినాం మేము. అప్పటి నుంచి నాకు ఆయనకు సాన్నిహిత్యం. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుందంటే, మహబూబ్నగర్ జిల్లా, అతను హైదరాబాద్లో చదువుకునేటోడు, నేను మహబూబ్నగర్లో ఉంటాడు. మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక రకమైనటువంటి ప్రేమలు అవి ఉంటాయి కదా. మనం ఏ ప్రాంతానికి పోయినాక ఆ ప్రాంతం వాళ్ళు వస్తే కొంచెం ఛాయ్ దాకా అట్లా ఆ రకంగా సాన్నిహిత్యం నాకు ఆయనకు పెరిగింది. దాని తర్వాత ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కావడం, నేను కౌన్సిలర్ కావడం, ఇక్కడ వారికి ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఎన్నికల్లో కానివ్వండి, వాళ్ళ అంటే ఎన్ఎస్యూలో జిల్లా నా ప్రెసిడెంట్ ఎన్నికల్లో కానివ్వండి, లేకుంటే ఇతరత్ర సహాయం చేసి నేను సపోర్టెడ్గా ఉంటుంటే ఆయన ఎవరు ఉంటుంది మాకంటే బాస్. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉండే, అప్పుడు కోతవాల్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండే, నేను కౌన్సిలర్గా ఉంటే, ఇది ఒక టీం లాగా వర్క్ చేసి ఆయనకు సపోర్టెడ్గా ఉంటుంటే ఉమ్మడి జిల్లాకు చేసినాం మేము. ఆయన యూత్ కాంగ్రెస్ పోయినప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్నాం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి. ఈవెన్ ఒక స్టేజ్లో నాకు 2007-8లో నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగా ప్రయత్నం చేసిన. సో 20 ఏళ్ళ నుండి సాన్నిధ్యం ఉన్నది అట్లా సాన్నిధ్యం ఉన్నది అనమాట. ఆయన వస్తుందంటే ఇంకా సంతోషం, నేను నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే, ఎందుకు మీ ఎస్టీలు ఇంతమంది సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ కానీ ఎందుకు అడిగినంటే, ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే, లంబాడీలు ఎస్టీలు ఎక్కువ శాతం అంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని నేను విన్నాను. అది రాంగ్ అండి. మేమేం చేస్తామంటే, లంబాడీలు దాదాపుగా మీరు చూడండి, ప్రతి తాండలలో ఈ మధ్యలో మీరు ఆంజనేయుని టెంపుల్ ఉంటుంది బాగా. మేము ఆంజనేయుని స్వామిని ఎక్కువ పూజిస్తాం, దాని తర్వాత అమ్మవారిని పూజిస్తాం, తర్వాత శ్రీరామునికి వెంకటేశ్వర స్వామికి భక్తులము. ఇప్పుడు హాతిరామ్ అనే పూజారి ఉంటారు, అక్కడ మఠం ఉంటుంది మాది.
ఆయన కూడా మా సంతతి చెందిన వాళ్ళే. అవును. ఆయన అక్కడ పూజారి ఉన్నాడు. ఇప్పుడు సేవలాలు ఏ రకంగా జాతిని అవును. ఉద్దేశించి మోటివేట్ చేసి తిరిగిండ్రో ఆయన కూడా అట్లా. మేము హిందూ ధర్మాన్ని పాటించడం అప్పటి నుంచి మొదటికెళ్ళి ఉన్నాం కదా. అవును. కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎందుకు లంబడలు ఉంటారంటే మీరు 75కి వెళ్ళి అంతకు ముందుకెళ్ళి చూసుకుంటే కూడా 71, 70కి వెళ్ళి కూడా ఈ ల్యాండ్లు ఇవ్వడం ఎస్టీలకు, తర్వాత ఇండ్లు కట్టడం, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, అంతకుముందు జాబ్స్ రానికే. మేము 1975 కన్నా ముందు బీసీలో ఉండేవాళ్ళం. మేము 75 తర్వాత ఎస్టీలోకి కన్వర్ట్ చేసిండ్రు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, అప్పుడు మేము ఎస్టీలో అయినాము. అప్పటి నుంచి జాబ్స్ ఎక్కువ రావడం జరిగింది, ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి, మాకు చదువుకోవడం ఎక్కువ వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ దిక్కు డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ దిక్కు లంబడలు ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబడలు, లంబడలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. సో అయితే అందరూ మాక్సిమం కాంగ్రెస్కే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి మొన్న 80% వేసిండ్రు, ఇప్పుడు 99% వేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి. మీరు చెప్పినట్టు మన మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న దాదాపు 1.5-2 లక్షల మంది బంజారాలు, లంబాడీలు. అదేవిధంగా మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 20,000 మంది లంబాడీలు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్నారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా వాళ్ళ పాత్ర ముఖ్యమైనది అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, మీ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా? ముఖ్యంగా మీలాంటి వాళ్ళకు ఏమైనా పదవులు ఇవ్వబోతున్నారు? తప్పకుండా. మేమేమంటున్నామంటే అధ్యక్షుడు మొన్న లాస్ట్ మంత్ మా యొక్క ఎస్టీ సెల్ రాష్ట్ర స్థాయి మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, ఇన్ఛార్జి గారు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో కూడా మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ మేము మాట్లాడింది ఏంటంటే మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఎక్కడ నామినేటేషన్ పోస్టులు ఉంటే కూడా ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది అడిగినాం. వాళ్ళు కూడా ప్రభుత్వానికి, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఆయననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి మేము చెప్తాం. ఇంకోటి ఆయన కూడా అవగాహన ఉంది. ఆయన బేసికల్గా నల్లమల్లకెళ్ళి వచ్చిన బిడ్డ కాబట్టి, మన అన్న కాబట్టి మేము కోరుకునేది అయితే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ఎక్కువగా. ఇప్పుడు ఆయన కూడా ఆ ప్రాంతంకి వెళ్ళి, ఇప్పుడు ఎస్టీలు కానీ లంబాడీలు కానీ ఆయన ఉన్న ప్రాంతంలో, ఆయన పుట్టిన ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం కొడంగల్లో కూడా చాలా మంది పాపులేషన్ ఉంటారు. ఎంత ఉంటుంది? దాదాపు 35,000 మంది పైన. 35,000 మంది అదే నియోజకవర్గం 35,000 ఓటర్స్ ఉన్నారు. కాబట్టి మాకు ఆ ముఖ్యమంత్రి మీద చాలా పెద్ద నమ్మకం ఉంది. మాకు తప్పకుండా న్యాయం చేస్తారని. లంబాడీల అభివృద్ధి కోసం ఇంతకుముందు మాడా క్యాంపులు లాంటివి ఉండేవి, ఇప్పుడు ఎందుకు అలాంటి క్యాంపులు లేవు? అదేవిధంగా ఇందిరమ్మ జలప్రభ సంథింగ్ ఏదో స్కీమ్లు ఉండేవి, అవి కూడా ఎందుకు నిర్వీర్యమైనవి? అదే చెప్తున్నామబ్బా. కేసీఆర్ గారు కంప్లీట్గా ముంచి ఎవరిని అంటే లంబడోళ్ళని నట్టేట ముంచి ఏదో పబ్బం గడుపుకొని కంటర్స్ ఉండే అప్పుడు పూర్తి మాయ మాటలు చెప్పి 2 పర్యాలుగా ఓటేసుకున్నాడు లంబడోళ్ళు. రిజర్వేషన్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. అదే రిజర్వేషన్, దాని విషయం కూడా చెప్తాను మీకు. రిజర్వేషన్ అండి ఆయన ఏం చేసిండంటే మభ్య పెట్టి మాకు ఓట్లు వేయించుకున్నాడు 2 పర్యాలు. ఈ మీరు అడిగినట్లు ఈ మాడా కానివ్వండి, తర్వాత ఇంద్ర జలప్రభ కానివ్వండి, అప్పుడు ఒక 5 మంది 2-3 యూనిట్గా ఏర్పడి రైతులు ఒక 5-6 ఎకరాల భూమి ఉంటే ఒక బోర్ ఇప్పించేవాడు. అవి చౌడు భూములు కానీ రాళ్ళ భూములు ఉండే కదా ఇక్కడికి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్, లేకుంటే మావి కొన్ని మైదాన ప్రాంతంలో కొంచెం గుట్టలు సాఫ్ చేసేదానికి కూడా డబ్బులు ఇస్తూ బోర్లు ఇచ్చి కరెంట్ కనెక్టివిటీ కూడా ఇచ్చి రైతులకు గ్రౌండ్ చేపించేవి ఉండే స్కీమ్లు. అవి మొత్తానికి తీసేసింది. ఈ 10 ఏళ్ళకి లేనే లేదు. ఇంక అడిగేటోడే లేరాడా. మీరు ఇంకోటి అసలు మనుషులు ఎస్టీలను మనుషుల్లాగా చూస్తే కదా కేసీఆర్, వీళ్ళు మనుషులే కాదన్నట్లు ఉన్నాడు. ఓన్లీ మాయ మాటలు చెప్పాలా, పబ్బం గడుకోవాలి, ఓట్లు పిల్లలకు ఉద్యోగాలు వస్తే అవి ఇస్తాయని చెప్పి 2014లో చెప్పిండు. అదే కంటెంట్లో ముందరికి వచ్చిండ్రు, ఓట్లు వేసిండ్రు. అప్పుడు ఎస్టీలు అందరూ మీరు చూడండి, ఇప్పుడు కూడా ఎలక్షన్లో చూడండి, మీరు దాదాపుగా ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ లంబడోళ్ళు అంతా తిరగబడ్డప్పుడు ఓటు వేయకపోవడం వల్లనే ఓడిపోయారు వాళ్ళు. మీకు రిజర్వేషన్ కూడా 12% 10%. అదేం చేసిండు 14లో ఎలక్షన్లో 12% చేస్తా అని చెప్పిండు మాకు. ఓకే. 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆ ఎలక్షన్ మీటింగ్లో చెప్పిండు ఆయన ఏమని అంటే, నేను ఎస్టీలకు 12% రిజర్వేషన్ చేస్తా అని చెప్పిండు. చెప్పి మా ఓట్లు వేయించుకున్నారు ఆ రోజులలో. ఉద్యోగాలు, ఇంటికి ఉద్యోగం వేస్తా, రిజర్వేషన్ 12% పెంచుతా గిరిజనులకు, లంబడోళ్ళకు అని చెప్పిండు. దాని తర్వాత ఏం చేసిండంటే చేయలే ఆయన. 2 పర్యాలు అట్లనే ఓట్లు వేయించుకొని వచ్చిండ్రు. 2022లో 12% ఇస్తాన్న వ్యక్తి 10% ఇచ్చింది. తర్వాత జాబ్లు కూడా వేయలేడము.
అయితే ఈ మధ్యకాలం ఉంది కదా, ఈ 9 ఏళ్ళు ఆయన పాలించారు కదా, 9 సంవత్సరాలు ఉన్నాడు కదా, అందులో ఏం చేసిండు, 30 వాళ్ళు చెప్పిన లెక్కనే, వాళ్ళు చెప్పిన రాష్ట్ర స్థాయి లెక్కనే 35,000 ఉద్యోగాలే ఫిలప్ చేసినామన్నాడు ఈ 10 సంవత్సరాల లోపల ఆయన. అందులో ఆ రేషియో చూసుకుంటే కూడా మాకు ఇంతకుముందు 6% ఉండే, మళ్ళీ ఈ పెంచిన 4% మాకు నష్టమే కదా మాకు. మళ్ళీ ఎవరు నష్టం, కేసీఆర్ గారు చేసినట్టే కదా. మళ్ళీ ఇదే 10 అట్లీస్ట్ సరే నువ్వు చెప్పిన 10% అయినా 2014లో చేసితే ఆ కనీసం 3-4 వేల ఉద్యోగాలను వచ్చాయి కదా. ఉద్యోగాలు అనుకోండి, మెడికల్ సీట్లు అనుకోండి, ఇంజనీరింగ్ సీట్లు అనుకోండి, బడ్జెట్ విషయంలో కూడా ఈ స్థాయిలో మాకు పెరిగి వచ్చేది కదా. గత ప్రభుత్వం సప్లాన్ అని చట్టం చేసింది ఎస్సీ ఎస్టీలకు, అది చట్టం అసలు పక్కన పెట్టేసింది పూర్తిగా. అయితే ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి మళ్ళీ సేమ్ ఇందిరమ్మ జలప్రభ లాంటిది కానీ మాడా క్యాంపులు లాంటివి కానీ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మొన్న జడ్చర్లకు వచ్చిన మా బట్టి విక్రమార్క గారు మళ్ళీ జలప్రభ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. తర్వాత మా మేనిఫెస్టోలో పెట్టినాం మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటు చేయడం, అందులో మహబూబ్ నగర్కు కూడా ఉంది. ఈ ఐటీడీఏ ఏర్పాటు చేయడం వల్ల మీరు ఎడ్యుకేషన్ కానివ్వండి, వైద్యం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఈ అన్ని రకాలటువంటి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఇది గత 20 ఏళ్లకించి ఉంది డిమాండ్. మొన్న మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం, అతి త్వరలో ఐటీడీఏ ఏర్పాటు కాబోతుంది మహబూబ్ నగర్. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, మీ వృత్తి అంటే మనం కొన్ని సంవత్సరాల కిందకి పోతే మీ వృత్తి ఏముండే, సరాయి గాయడం ఉండే. సరే ఇప్పుడు అది గాయడం వల్ల మీద కేసులు అవుతున్నాయి, అది గాయడం లేదు, ఎందుకంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా దాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. మీరు దానిపైన మీకు ఈ వైన్స్ దాంట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. సో ఏంటి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిజర్వేషన్ అంటే? ఇది మాకేముందంటే ఇంతకుముందు చట్టం లేదు, ఏం లేదు, మా అడవుల్లో ఎక్కువ ఉండేవాళ్ళం కదా. అప్పుడు గత 30 ఏళ్ల కిందట మనం చూసుకుంటే అడవులలో ఉండేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇప్ప సారా అని ఒకటి కాసుకునేవాళ్ళు మా పూర్వీకులు, మా తాతలు, మా నాయనలు. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేకుండా, ఎందుకంటే మేమే అడవిలో ఉంటుంటే, అడవిలో ప్రాంతం ఉంటుంటే మేమే ఆ పువ్వు ఏరుకో రావడం, దాన్ని బట్టలు పెట్టుకొని కాసుకొని తాగేవాళ్ళం. దాని తర్వాత ఏమైంది, రాను చెట్లు అంతరించిపోయినాయి. అంతరించిపోయిన తర్వాత బాగా ఈ బెల్లంతో తయారు చేయడం స్టార్ట్ చేసారు మా వాళ్ళు. చేస్తే దానికి తాకుండా అది చేసుకుంటా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు కూడా బాగా ఇబ్బంది అయింది. 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వం అప్పుడు ఏమి ఒక మాకు ఆర్డర్ ఇచ్చిందంటే, ప్రతి కుటుంబానికి 5 లీటర్ల వరకు సారాయి కాసుకొని తాగొచ్చు వీళ్ళని ఇచ్చింది. అయితే అదే కంటిన్యూగా వస్తుండే మొన్నటి దాకా, మన రాష్ట్రం రాకముందు 14th వరకు కూడా. అయితే వచ్చిన తర్వాత ఏమైంది, కేసీఆర్ గారు పూర్తిగా ఆ సారాయి బంద్ చేపియాలి, చాలామంది ప్రాణాలు పోతున్నాయని ఒకటి ఏం చేసిండు, ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి. ఎక్సైజ్ పాలసీ తీసుకొస్తే ఏం చెప్పిండు, ఎవరైతే సారాయి బట్టలు కాస్తున్నారో వాళ్ళపైన యాక్ట్ అది కాస్తున్నారు, వాళ్లకు జీవన ఉపాధి కోసము ట్రాక్టర్లు కానీ లేకుంటే ఉపాధి చూపారు వాళ్ళకి. ఏదన్నా ఓ 1,00,000 రూపాయల లోపల ఆటోలు కానీ ఏదన్నా ఒక యూనిట్ పెట్టుకునేకి ఇస్తా అని చెప్పి ప్రకటించింది. చేసి వీళ్ళని ఎక్కడిదక్కడ మొత్తం క్లోజ్ చేసిండు, సారాయిని మొత్తం బంద్ చేయించింది. చేపించిన తరుణంలో వాళ్ళకి ఎవ్వరికి ఒక్కటి కూడా గ్రౌండ్ చేయలేదు. ఎవరికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు మాట నిలబెట్టుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టింది. పీడీ యాక్ట్ పెట్టి 3 నెలలు 4 నెలలు జిల్లా జైల్లో ఉండొచ్చు. అంటే వాళ్ళు పెట్టినంటే కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది. మేము దానికి ఏకీభవిస్తాం. దానికి అట్లనే మన గౌడ సోదరులు కూడా కళ్ళు అమ్ముతున్నారు కదా, మళ్ళీ ఎంతవరకు వాళ్ళు చెట్టు తీసుకొచ్చి నీరు అమ్ముతున్నారు ఇక్కడ. ఒకటి కళ్ళే అందాం, ప్రాణాలు ఏం పోతలేవు కదా. ఎందుకు పోతలేవండి, ఎన్ని పోతాయి. మొన్నగాక మన లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను 2 మన కాన్స్టిట్యున్సీలోనే 3 చచ్చిపోయారు కదా ఈ బోయపల్లిలా. అయితే ఇప్పుడు మీరు పక్కన చూడండి, ఎదురే అనుకోండి, బోయపల్లి ప్రాంతంలో అనుకోండి, ఒక్క 3 రోజులు 4 రోజులు అయితే పిచ్చోలే తిరుగుతారు కదా కళ్ళు దాకుండా ఉంటే. అంత అడక్టివిటీ ఏం కెమికల్ కలుపుతున్నారు కదా వాళ్ళు, అది ఆరోగ్యానికి మంచిదా? మన సరాయి బంద్ చేయించినప్పుడు కళ్ళు దుకాణాలు ఎందుకు తెప్పిస్తున్నారు? మా స్టేట్ క్వశ్చన్. మేమనేది ఏంటంటే, సరాయి బాగలేదు ఆరోగ్యానికి, కళ్ళు బాగుందా? అది ఎంతవరకు కరెక్ట్? పోనీ ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిర్రు, గౌడ వాళ్ళకేమో 25% ఇచ్చిర్రు, మాకేమో 10% ఇచ్చిర్రు. ఇప్పుడు మేము బీసీలకు ఎవరికి గౌడ్ల సోదరులకు 25% ఇవ్వద్దని అంటలేము మేము, ఇవ్వండి, మాకు కూడా అంత పెంచాలి కదా. ఇది వైన్స్ టెండర్లలో ఇప్పుడు వాళ్ళకు
కళ్ళు విషయం ఉంది, కళ్ళు కొంత బ్యాండ్ అలా కళ్ళు నడుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ నడుస్తున్నాయి, ప్లస్ ఈ వయసులో కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిర్రు. మళ్ళీ మాకు సారాయి బంద్ చేసిర్రు, 10% ఇచ్చిర్రు, 5% ఇచ్చిర్రు. అయితే మీ గురించి అంటే ఇంటర్వ్యూ భాగంలో నేను కొందరితో మాట్లాడితే నాకు చాలా అంటే ఒక తెలిసిన విషయం ఏంటంటే మీరు చదువుకునే సమయంలో మామ్నార్లో మీరు ఇంకా దాదాపు మీలాగా ఉన్న లీడర్లు అందరూ కలిసి ఒకటే బిల్డింగ్లోకి వెళ్ళి అంటే ఒకటే కాంపౌండ్లోకి వెళ్ళి వచ్చారండి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకే పాటుపడుతున్నారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి స్థాయిలో ఉన్నారని తెలిసింది. ఏది ఏడే ఉండినారు, ఎవరు వాళ్ళు? మేము రాజేంద్ర నగర్లో ఉండేవాళ్ళం. మా అన్న ఇక్కడ ఎంప్లాయీ, ఐటీ గవర్నమెంట్ ఐటీలో ఎంప్లాయీ. అయితే మా అన్న ఇప్పుడు అమరేందర్ రాజు గారు ఉన్నారు కదా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా గారి భర్త. అయితే వాళ్ళ అన్న శత్రుఘ్నరాజ్ అని ఉండే. అయితే అతను మా అన్న ఫ్రెండ్స్ అనమాట. అయితే మేమంతా మా అన్న ఫస్ట్ మేమనర్కి ఫ్యామిలీ పెట్టడమే, అదే కాంపౌండ్ లో ఉండడం మేము. సో రాఘవేంద్ర రాజు, అమరేందర్ రాజు, శ్రీనివాసరాజు, మేమందరం ఒక పిల్లల్లాగా అందరం ఏమంటారు అది అన్నదమ్ములలాగానే పెరిగినాం అనుకోండి. అది నాకు తెలిసింది అనమాట. మీరు అందరూ అదే, మీ బ్రదరు వీళ్ళు కూడా, మా బ్రదర్ కూడా వాళ్ళు, మేమందరం అంటే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మాకు దేవుడి దయ వల్ల ఆ వ్యత్యాసం లేదు. నేను వాళ్ళ ఇంట్లో అట్లనే పోతాను, వాళ్ళు కూడా మా దగ్గరికి అట్లే వస్తారు. ఇవేందో నా ఫ్యామిలీ విషయంలో కానీ బ్యాక్గ్రౌండ్ చేయడంలో అమరేందర్ రాజు అన్న గారు చాలా పెద్ద మాకు సాయం చేయడం జరిగింది. వాళ్ళు మేము ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఫ్రెండ్ కంటే మెంబర్స్ అనుకోవడం మంచిదేమో అనిపిస్తుంది. మీ ఓన్ బ్రదర్ తులసిరామ్ ఎవరు? ఆయన కూడా కాంగ్రెస్ లోనే ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నారు. ఆయన ఐటీఐ ప్రిన్సిపాల్గా చేసిండే, ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నారు. కొల్లూరులో ఎంపీటీసీగా ఉన్నారు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్. సో అదే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ అదే కాంపౌండ్ ఉన్నారు, అన్నోళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేము అట్లనే అన్నదమ్ములాగానే ఉన్నాం. దేవుడి దయ వల్ల ఇంకా ముందలుకోవాలని కోరుకునేటప్పుడు 30 సంవత్సరాల అంటే రాజకీయ అనుభవంతో, అదేవిధంగా ముఖ్యంగా మీరు మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అయితే మీరు కోరి కొట్లాడి గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ కమ్యూనిటీ అభివృద్ధికి, మీ కమ్యూనిటీ ఉన్నతికి మీరు ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి సార్? ప్రభుత్వానికి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నేను కోరేది ఏంటంటే, మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినామో మనము, మా మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది కొన్ని అంశాలు. మైదాన ప్రాంత ఐటీడీఏలని ఒకటి ఇమీడియట్లీగా చేయమని, రెండవది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకటే దాంట్లో ఉంది, దాన్ని సపరేట్ చేయమని కోరుతున్నాం. మా దాంట్లో మేనిఫెస్టోలో కూడా పెట్టినాము. ఇమీడియట్లీగా అది చేస్తే మా జాతికి కొంచెం మేలు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏవైతే రిజర్వేషన్లలో ఉండే నామినేటెడ్ పోస్టులే కాకుండా మండల స్థాయి అనుకోండి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహబూబ్నగర్, ముఖ్యంగా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ దేవాదాయ కమిటీలు అనుకోండి, మార్కెటింగ్ కమిటీలు అనుకోండి, ఇంకా ఏదైనా సరే వేరే కమిటీలలో ఉన్న నామినేటెడ్ పోస్టులలో మాకు అవకాశం ఇవ్వాలి. ప్లస్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మాకు 2 రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, ఇంకా ఒక 2 జనరల్ కోటాలో కేటాయించాలండి మా యొక్క డిమాండ్. మీరు ఎస్టీసెల్ అధ్యక్షుడిగా, ఎస్టీసెల్ చైర్మన్గా మీరు మీ లంబాడి సోదరులు సోదరిమణులకు, మీ లంబాడి ఓటర్లకు, అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా లంబాడి సోదరులకు, గిరిజన సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వంశీచంద్ర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని, వారిని ఎంపీగా గెలిపించుకున్న తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఒకవేళ మనము ఈ ఎలక్షన్లో గిన అటు ఇటు చూసినా కానీ మనకు చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. ఇదే మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మనం రిజర్వేషన్ లేకుండా కూడా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం మేల్కొనాలి. చదువుకున్న విద్యార్థులకు, యువకులకు కోరేది ఏంటంటే, గిరిజన విద్యార్థులకు, లంబడుల విద్యార్థులకు కోరేది ఏంటంటే, మనము రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఇంకా మనకు రిజర్వేషన్లు ఇంకా రావాలి, ఇంకా ఫలాలు మనకు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. మళ్ళీ మోడీగిన వస్తే మన ఉన్న రిజర్వేషన్ కూడా తొలగిస్తారు. కాబట్టి నేను కోరేది నా మిత్రులకు అందరికీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారిని ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇది మన ఎస్టీసెల్ చైర్మన్ లింగం నాయక్ చెప్తున్న విషయం.
మనం లంబాడీస్తులు ముఖ్యంగా బంజారాలు ఇంతవరకు కూడా పట్టణానికి బయట ఉండేవారని, అడవి ప్రాంతంలో గుట్టల్లో ఉండేవారని, ఇప్పుడు మనం పట్టణాల్లోకి వస్తున్నాము, పట్టణంలో జీవిస్తున్నాము. మనం బ్రతుకులు అంటే ఇంకా బాగుపడాలన్నా, మనం ఒక ఉన్నతికి పోవాలన్నా మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము రాష్ట్రంలో. ఇప్పుడు కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాహుల్ గాంధీని గెలిపించుకోవాలంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వంశీచంద్ర రెడ్డిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, అలాంటప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మన బంజారీలకు వాళ్ళ ఉన్నతికి అభివృద్ధికి కూడా ప్రభుత్వం పాటుపడుతుంది, బతుకులు బాగుపడతాయని ఆయన అంటున్నారు. అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రెడ్డి సాబ్ నమస్తే.